ఎంత పాపాత్ముడైన గోపూజ చేసిన వాడు నరకానికి వెళ్ళాడు. ఇంకెక్కడి నుంచి చెప్పాడు కాశీఖండంలో, గోవులలో సమస్త దేవతలు ఉంటారు. ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. సమస్త లోకాలు ఒక్క ఆవు శరీరంలో ఉన్నాయి. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆవులో 14 లోకాలు ఉన్నాయి గనక ఈ లోకంలోనూ శుభాలు కలుగుతాయి. పరత్రచ పైకెళ్ళాక ఊర్ధ్వలోకాల్లో మనకు శుభం కలుగుతుంది. ఇహపరాలు రెండూ కలుగుతాయి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే. ఆవు అత్యంత పవిత్రమైన జీవు. బ్రహ్మంతటి వాడు చెప్పాడు ఇప్పుడు ఇక్కడ కాశీఖండంలో, ఆవు శరీరంలో 14 లోకములు కనపడకుండా అదృశ్య రూపంలో మేము నిక్షిప్తం చేశాం. అందుకే ఆవుని పూజిస్తే ఇహం పరం రెండూ కలుగుతాయి, శుభములు కలుగుతాయి. చెప్పేది బ్రహ్మ, వింటున్నది దేవతలు. రాయబడింది స్కాంద పురాణంలోని కాశీఖండంలో. ఆవు పేడ యమునా సాక్షాత్, యమునా నదియే. యమునా నదికి ఆవు పేడకి తేడా లేదు. అందుకే ఒంటికి ఆవు పేడ రాసుకు స్నానం చేస్తే యమునా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. గోవు మూత్రం నర్మదా నది కాబట్టి ఆవు మూత్రం ఒంటికి రాసుకుని ఆపై మీ ఇంట్లో స్నానం చేస్తే నర్మదా నదిలో స్నానం చేసిన ఫలితం వస్తుందన్నమాట. ఇంకా ఆవు పాలు గంగ కాబట్టి గంగలో స్నానం చేయాలంటే ఆవు పాలు కొంచెం ఒంటికి రాసుకుని స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఏకకాలంలో ఆవు శరీరంలో గంగ ఉన్నది, పాలల్లో గంగ ఉన్నది, పేడలో యమున ఉన్నది, మూత్రంలో నర్మద ఉన్నది. 3 నదులు ఒకే చోట ఉన్నాయి. ఇంకా గంగా యమున అంటే సంగమం అవుతుంది ప్రయాగ దగ్గర, కానీ నర్మదా నది అందులో కలిసే అవకాశమే లేదే. కానీ అదే గోవుకి మీరు ప్రదక్షిణ చేసి ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు ఈ 3 ఒంటికి ఒక్కసారి ఇంత రాసుకోగలిగితే ఒకేసారి గంగా యమున నర్మదా నదులలో స్నానము చేసిన మహాఫలితం పొందుతాం. అందుకే కిం పవిత్రమతఃపరం, ఇంతకంటే ఇంకా పవిత్రమేమున్నది? ఆవులో ఇన్ని నదులుంటే ఇంకా ఆవు కంటే గొప్ప వస్తువు మరెక్కడున్నది? జ్ఞానులు అందుకే ఆవుని భక్తితో పూజిస్తారు. శివుడంతటి వాడు ఏమన్నాడో తెలుసా? గావో మే పురతస్సంతు, నా ముందు ఆవులుండుగాక, గావో మే సంతు పృష్ఠతః, నా వెనుక కూడా గోవులుండుగాక, పారిశ్రములలో గోవులుండుగాక, గవాం మధ్యే వసామ్యహం, ఆవుల మధ్యలోనే ఉంటానన్నాడు. మళ్ళీ కృష్ణుడు కూడా ఇదే మాట అన్నాడు. కాబట్టి ఆవుల మధ్యలో మేముంటాం, ఆవులు మాకు ఇష్టం బాబోయ్ అని ఇటు శివుడు ఇటు విష్ణువు అంటూ ఉంటే ఆవుల కంటే పవిత్రమైన వస్తువులు మరి లేవు. అందువల్లే ఆవుల్ని పూజించిన వాళ్ళంతా నా పక్కన కూర్చున్నారు అన్నాడు బ్రహ్మ. వీళ్ళంతా గో పూజ చేసిన వాళ్ళు, గోవులను భక్తితో సేవించిన వాళ్ళు, ఎంత గోవుకి గడ్డి పెట్టిన వాళ్ళు, గోవులు దేవతలను గ్రహించిన వాళ్ళు. ఇంకా నరకలోకంలో ఉన్నారు వాళ్ళెవరు అంటే ఆవుల్ని తిట్టిన వాళ్ళు, ఆవులను ఉట్టి పశువులు అన్నవాళ్ళు. అటువంటి గడ్డిపరకతో సమానమైన పాపాత్ములు నరకంలో గడ్డిపరకలు, ఎండు గడ్డిపరకలు కాలినట్టుగా భస్మైపోతారు అని బ్రహ్మ అపూర్వమైనవి చెప్పాడు.